హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏంటో తమిళలో చూసే ఉంటారు. ఆ సిమ్టమ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పుట్టబోయేది అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే. కాకపోతే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఇప్పుడు సిమ్టమ్స్ చెప్పబోతున్నాను, ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. తర్వాత నాకున్న సిమ్టమ్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ బేబీకి, ఇప్పుడు బేబీకి. ఇప్పుడు నాకు డెలివరీ టైం కూడా దగ్గరికి వచ్చేసింది. జస్ట్ 4 days to go. సరే అంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఏమీ అర్థం కాదు స్కిప్ చేస్తే. ఎండింగ్ వరకు ఫుల్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టమక్ అనేది ఓవెల్ షేప్లో ఉంటే అబ్బాయి పుడతాడని అంటారు. అదే రౌండ్ షేప్లో ఒక బాల్తో వేసినట్టుంటే అమ్మాయి పుడుతుందని చెప్పేవారు పెద్దవాళ్ళు. మన స్టమక్ చూడగానే చెప్పేసేవారు అనమాట, అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు అని. మన ఇంట్లో పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన స్టమక్ని చూసి చెప్పేసేవారు, మీకు పుట్టబోయేది అబ్బాయి, నీకు పుట్టబోయేది అమ్మాయి అని. ఇప్పుడు అలాంటివి కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పేవి మాత్రం కంపల్సరీ కరెక్ట్గా చెప్పేవారండి. వాళ్ళకి అది ఎలా తెలిసేదో మనకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే ఫేస్ అనేది ఆయిలీగా ఉంటుందండి, పింపుల్స్ వస్తాయి అబ్బాయికి అయితే. అమ్మాయికి అయితే ఎటువంటి స్కిన్లో అంటే ఫేస్లో ఎటువంటి తేడా కనిపించదు అని చెప్తారు. కాళ్ళు కూడా వాస్తాయండి, అమ్మాయిలకైతే వాస్తాయి, అబ్బాయిలకైతే నార్మల్గానే ఉంటాయని చెప్తారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, అంటే ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు, మా అమ్మ అయితే నాకు చేసి చూపించింది. బూడిద ఉంటుంది కదండి, బూడిద దొరకకపోతే ఇసుకని తీసుకోండి. బూడిదలో లైస్ ఉంటాయి కదా, ఒక పేన్ తీసుకుని బూడిదలో వేసి దాని మీద మళ్ళీ ఇంకొంచెం బూడిద వేయండి. అది కింద నుంచి వచ్చింది అనుకోండి, మధ్యలో నుంచి కిందకి పాక్కుంటూ వస్తే అమ్మాయి పుడుతుందంట. పైనుంచి వచ్చింది అనుకోండి కిందకి, అబ్బాయి పుడతాడంట. ఇది నాకు మా అమ్మ చేసి చూసింది. నాకైతే మధ్యలో నుంచి వచ్చిందండి పెయిన్. మధ్యలో నుంచి 3 times చేయాలి, ఇలా 3 times చేయాలి. ఒకసారి మధ్యలో నుంచి వచ్చింది కదా అని వదిలేయకూడదు. అలా 3 times మధ్యలో నుంచి వస్తే అమ్మాయి పుడుతుంది, 3 times పైనుంచి వస్తే అబ్బాయి పుడతాడు. ఇంకొకటి ఏంటంటే, తేగ తింటాం కదా, తేగలో చందమామ అంటాం కదా, ఆ చందమామ ఈక్వల్గా చీల్స్తారు కదా, ఈక్వల్గా వచ్చిందనుకోండి అమ్మాయి పుడుతుందంట. సరిగ్గా రాకపోతే అబ్బాయి పుడతాడంట. ఇది మాత్రం చేసి చూడలేదు, నాకు ఇప్పుడు తెలీదు, మొన్న ఈ మధ్యన తెలుసుకున్నాను అది కూడా ఉంటుందని. ఇంకా అమ్మాయికి అయితే కాళ్ళు వాస్తాయి, నీరు పట్టేసినట్టు ఉంటాయి పాదాలే కాదు కాళ్ళు కూడా కొద్దిగా వాపు కనిపిస్తుందంట. పోనీ ఈ 2 కాకపోయినా ఒకటన్నా తెలుస్తుందంట వాపు, అమ్మాయి పుడుతుంది అని సిమ్టమ్ అనమాట అది. అబ్బాయికి అయితే ఎటువంటి వాపులు ఉండవు. ఫేస్ కూడా చేంజింగ్ ఉంటుందండి. అమ్మాయికి అయితే ఎటువంటి ఉండవంటారు, అబ్బాయికి అయితే ఫేస్ జిడ్డుగా ఆయిలీగా ఉంటుందని, పింపుల్స్ వస్తాయని. హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుందంట అబ్బాయికి. అమ్మాయికి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు, ఊడిపోతుందంట జుట్టు. లెఫ్ట్ సైడ్ తిరిగితే అమ్మాయి పుడుతుందంట, రైట్ సైడ్ తిరిగితే అబ్బాయి పుడతాడు అంటారు. మూడ్ స్వింగ్స్ కూడా చేంజెస్ ఉంటాయండి అమ్మాయికి అబ్బాయికి. కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది అబ్బాయికి అయితే. అంటే 8th మంత్ ఆ టైంలో స్పైసీగా తినాలనిపిస్తుంది అబ్బాయి అయితే. అమ్మాయికి అయితే స్వీట్గా తినాలనిపిస్తుంది. ఫస్ట్ నుంచి అలా ఉన్నా ఇంకా డెలివరీ టైం దగ్గరికి వచ్చే కొద్దీ ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట అమ్మాయికి అబ్బాయికి. అరచేతులు, పాదాలు కూడా దురదలు వస్తాయండి, అలర్జీ టైప్ వస్తాయి అన్నమాట అబ్బాయికి అయితే. అమ్మాయికి అయితే వాపులు వస్తాయి. అమ్మాయికి అయితే స్టమక్ ఎక్కువగా కనిపిస్తుందంట, బాగా ఎత్తుగా. అబ్బాయికి అయితే తక్కువగా కనిపిస్తుంది స్టమక్ అంటారు. ఇవంటి నాకు తెలిసినవి కొన్ని సిమ్టమ్స్. అవి వాస్తవాలు. ఇవి ఉంటేనే మీకు అమ్మాయి పుడుతుంది, ఇవి ఉంటేనే మీకు అబ్బాయి పుడతాడని అయితే చెప్పను. అన్ని ప్రెగ్నెన్సీలు అయితే ఒకలా ఉండవు. ఒక మనిషికి పోలికైతే ఎలా ఉండదో సేమ్ ప్రెగ్నెన్సీలో కూడా అంతేనండి.
ఒక ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందరివి సిమ్టమ్స్ ఒకలా అయితే ఉండవు. ఇప్పటి వరకు నేను చెప్పినవి అయితే ఒకళ్ళ నుంచి తెలుసుకున్నవి చెప్పాను మీకు. అంటే కొన్ని సింక్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ తెలుసుకున్నవే. ఇప్పుడు నాకు జరిగింది ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి అయితే స్కిన్ అంతే, ఫేస్లో ఆయిలీనెస్ ఉంటుందని చెప్పాను కదా, పింపుల్స్ వస్తాయని. నాకైతే ఫస్ట్ అమ్మాయి పుట్టిందని చెప్పాను కదండి, తనకి ఆద్య పుట్టినప్పుడైతే నాకు చాలా ఆయిలీగా అనిపించేది. మార్నింగ్ లేవగానే నోస్ పక్కంట చాలా ఆయిలీగా వచ్చేసేది. ఇలా తీయగానే చాలా జిడ్డుగా ఫింగర్స్కి తగిలేదనమాట. ఆయిలీగా ఉండేది, పెదాలు వాసినట్టు అనిపించేవి, మొహం ఉబ్బరంగా ఉండేది. జుట్టు కూడా బాగా వచ్చింది, మా పాపకైతే జుట్టు బాగా వచ్చింది. ఇప్పుడైతే అలా ఏమీ లేదు, ఫేస్ అంతా నార్మల్గానే ఉంది, ఏ వాపులు లేవు. జుట్టు మాత్రం ఊడిపోయిందండి, చాలా వరకు ఊడిపోయింది ఫస్ట్ నుంచి. ఇంకా 7th మంత్ నుంచి ఊడడం తగ్గింది. చాలా ఊడింది నా జుట్టు. ఇప్పుడు ఫస్ట్ అయితేనే బాగా వచ్చింది. ఆడపిల్లకి జుట్టు ఎక్కువ రాదు, అబ్బాయికి అయితే వస్తుందని చెప్పారు, కానీ నాకైతే రివర్స్లో జరిగింది. అంటే ఇప్పుడు అబ్బాయా అని నేను కన్ఫర్మ్ చేయలేను. అంటే అప్పుడు అమ్మాయికి అలా ఉంది కాబట్టి ఇప్పుడు అబ్బాయికి ఇలా ఉందేమో అని అనుకుంటున్నాను అంతే. పెయిన్ ట్రిక్ అయితే నాకు సెట్ అయిందండి. సేమ్ ఆడపిల్ల వస్తుంది మధ్యలో నుంచి వస్తాయని చెప్పారు, నాకు అలానే 3 times మధ్యలో నుంచి వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. నాకు మార్నింగ్ సిక్నెస్గా అనిపించేది కాదు, ఆఫ్టర్నూన్ సిక్నెస్గా అనిపించేది మా పాప ఉన్నప్పుడు. హెడేక్ లాంటివి ఏమీ లేదు. అబ్బాయికి అయితే హెడేక్ ఉంటుంది అని చెప్పారు, అమ్మాయికి అయితే ఉండదు. ఇప్పుడైతే నాకు కొద్దిగా హెడేక్ అనిపించింది. అంటే 3rd month 4th monthలో నాకు కొంచెం హెడేక్గా ఉండేది. ఫస్ట్ దానికైతే లేదండి, పాప పుట్టినప్పుడు అయితే లేదు. ఇంకా రొటేట్ అవ్వడం అంటారా, బేబీ రొటేషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందండి మా పాపకి. ఇప్పుడైతే రైట్ సైడ్ ఎక్కువ ఉంది, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎవరు పుడతారనేది తర్వాత విషయం, నాకున్న సిమ్టమ్స్ మాత్రం చెప్తున్నాను. కాళ్ళు వాస్తాయని చెప్పాను కదండి, నాకు ఇప్పుడైతే కాళ్ళు వాయడం, మొహం ఉబ్బడం, పెదాలు వాయడం కూడా లేదు. స్టమక్ ఆడపిల్లకైతే పెద్దగా వస్తుంది, మగపిల్లడికైతే చిన్నగా అంత కనిపిస్తుంది అని చెప్పారు కదా. నాకు ఆద్య అప్పుడైతే స్టమక్ తక్కువగా కనిపించేది, 8th month వచ్చాక కొద్దిగా ఎక్కువగా కనిపించేది. ఇప్పుడైతే అలా కాదు, స్టమక్ 5th month నుంచి స్టార్ట్ అయింది ఎక్కువగా కనిపించడం. ఇవేనండి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి సిమ్టమ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.